इंस्टॉल कर लीजिएगा और वो सब जो ऑप्शन है హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏంటంటే మనకి ఇప్పుడైతే చాలా రోజుల నుంచి చూస్తున్న ఏదైతే పీసీ నోటిఫికేషన్ ఉందో అదైతే వచ్చేసిందన్నమాట. సో ఇప్పుడు మనం చూద్దాం ఆ నోటిఫికేషన్ ఎట్లా వచ్చింది, ఎన్ని పోస్టులు ఉన్నాయో అనేది మనం డీటెయిల్గా వెళ్దాం అన్నమాట. సో మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో వచ్చిన నోటిఫికేషన్స్ కానీ ఎగ్జామ్ సిలబసెస్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీరు సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇట్లా మనం నార్మల్‌గా వచ్చేసి దీనిలో మనం సెర్చ్ చేసుకోవాలి. సో ఏం లేదు, టీజీ పోలీస్ అని. సో ఇట్లా నార్మల్‌గా మనం సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే టీజీ పోలీస్ అని సెర్చ్ చేసుకోవచ్చు. తర్వాత నార్మల్‌గా ఇక్కడ ఉంది కదా రిక్రూట్మెంట్ బోర్డ్ అని. సో ఇది. సో ఇక్కడ ఓపెన్ చేసుకుంటే మనకి పోలీస్ రిక్రూట్మెంట్ 2026 ఇక్కడ చూసుకుంటే ఎస్ఐ నోటిఫికేషను. సో ఎస్ఐపీసీ నోటిఫికేషన్ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే పీసీ, ఇక్కడ మెకానిక్, ఈడ మనకు వేరే డిపార్ట్మెంట్ సంబంధించిందన్నమాట. సో అయితే మనమైతే ఇప్పుడు ఫస్ట్ మనకు కావాల్సింది పోలీస్ పీసీ చూద్దామన్నమాట. సో ఇది న్యూ ఉంది కదా, ఇది నొక్కేయాలి. ఇది నొక్కేస్తే ఇట్లా వస్తుందన్నమాట మనకు. సో ఇదే మనం నోటిఫికేషను. చూసిర్రు కదా, ఈడ వచ్చేసి లక్డికా పూల్ అని రాసుంది. సో ఇది జస్ట్ ఇవాళనే వచ్చింది. 29th డేట్ కాబట్టి అలా. సో ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది జస్ట్. సో ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి పోస్ట్ కోడ్ వచ్చేసి ఇది సివిల్ కానిస్టేబుల్ చూసుకుంటే మొత్తం స్టేట్ వైడ్ వచ్చేసి 3697 పోస్టులు ఉన్నాయి. ఏఆర్ చూసుకుంటే 1055 నోటిఫికేషన్ అంటే పోస్టులు అన్నమాట. వచ్చేసి ఇది స్పెషల్ అన్నమాట. ఇది వచ్చేసి 24. మళ్ళీ ఇది మనం ఏదైతే ఉందో మనం బెటాలియన్ అంటాం కదా, బెటాలియన్ పోస్ట్ వచ్చేసి 1100 చేంజ్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళది కూడా వచ్చేసి 751 ఉంది. సో మనం ఇది జైల్ అది వార్డెన్ అంటాం కదా నార్మల్గా, ప్రిజన్ డిపార్ట్మెంట్ వాళ్ళవి. సో వాళ్ళవి వచ్చేసి 196, ఇంకా ఫీమేల్ వచ్చేసి ఏమో 12 ఉంది. సో టోటల్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ కానిస్టేబుల్ వేకెన్సీ టోటల్ చూసుకుంటే మనకి 7112 వచ్చిందన్నమాట మనకు. సో ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ఏమేమి చేంజ్ చేసిండేమో అని. సో ఇక్కడ చూసుకుంటే మనకు డిస్టిక్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. సో వేకెన్సీస్ చూస్తే మనకు నార్మల్గా ఇప్పుడు కొమరం భీం ఆసిఫాబాద్ చూసుకుంటే పోస్ట్ కోడ్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ 86 ఉన్నాయి, అంటే సివిల్ అన్నమాట ఇది. అలాగే చూసుకుంటే 22 ఏఆర్ వచ్చేసి ఏమో 39, జయశంకర్ భూపాలపల్లి 47, మళ్ళీ ఏఆర్ వచ్చేసి ఏమో 59. సో ఇట్లా అన్నీ చూసుకోవచ్చు మనం. ప్రతి ఒక్కటి ఇవన్నీ నోటిఫికేషన్ నేను నార్మల్గా దీన్ని సమరైజ్ చేసేసి నేను మన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయవచ్చు ఈ వీడియోను. సో ఈ నోటిఫికేషన్ని. సో ఇక్కడ చూసుకుంటే మహబూబాబాద్ వచ్చేసి మా జిల్లా. ఇక్కడ వచ్చేసి 73 వచ్చి ఇచ్చిండు అనమాట సివిల్. ఏఆర్ వచ్చేసి 4 ఇచ్చిండు. సో ఇది చూసుకుంటే సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నారాయణపేట, వర్ధన్పేట్, వనపర్తి. సో ఇవన్నమాట టోటల్ చూసుకోవచ్చు మనం. సో ఇంకా ముందుకెళ్తే మనం ఇట్లా ఇంకా ముందుకెళ్దాం, స్క్రోల్ చేద్దాం. సో చూద్దాం ఈవెంట్స్ ఏమేమి పెట్టినా చూద్దాం ఈసారి, ఈవెంట్స్ ఎలా ఉంటాయి ఏందనేది. సో మ్యాక్సిమం ఈవెంట్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు, ప్రతిలాగానే ఉందన్నమాట. సో అదే రన్నింగ్ ఉంది, అదే హై జంప్, లాంగ్ జంప్. సో ఇక్కడ వచ్చేసి మనకు ఏజ్ క్రైటీరియా, ఇక్కడైతే ఎవరైతే స్పెషల్ కేటగిరీ ఉంటారో ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, టీఏ వాళ్ళకైతే ఏంటంటే 3 years ఎగ్జామ్షన్ ఉంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళకి 3 years, ఎస్టీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ అయితే పెంచడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్ చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిఫికేషన్ ఏంటిదో అని. సో ఇక్కడ ఇంటర్మీడియట్ అన్నమాట. సో అంటే కొన్ని పోస్టులకి అయితే కొన్ని వేరే ఉన్నాయి, కానీ నార్మల్ పోస్టులు అన్ని ఈక్వల్గా అయితే ఇంటర్మీడియట్. ఇది చూడండి ఇక్కడ ప్రొవైడ్ దట్ ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ కమ్ మెమోరాండమ్ ఆఫ్ మార్క్స్ అవైలబుల్. సో ఇది చూసుకోవచ్చు మీరు. జూలై కంటే ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ ఇచ్చాడో దానికంటే ముందు పాస్ అయి ఉండాలని ఇక్కడ ఉంది. ఇంకా చూసుకుంటే టెక్నికల్ క్వాలిఫికేషన్స్, ఇది వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళది అదన్నమాట. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి చూసుకుంటే 6/6 మొత్తం లాస్ట్ టైం లాగానే ఉందన్నమాట. సో అంత పెద్ద మేజర్ అప్డేట్స్ ఏం రాలేదు ఇందులో.
సెలక్షన్ ప్రాసెస్ సేమ్ ప్రిలిమ్స్ ఉంటది. దాని తర్వాత మనకు లెటర్ వస్తది. తర్వాత ఈవెంట్స్, ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటది. సో, దీంట్లో వచ్చేసి సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే గర్ల్స్‌కొచ్చేసి 1600 మీటర్లు, సారీ బాయ్స్‌కొచ్చేసి 1600 మీటర్లు, గర్ల్స్‌కొచ్చేసి వుమెన్స్‌కొచ్చేసి 800 మీటర్స్ సేమ్. టైమ్ వచ్చేసి 7 మినిట్స్ 15 సెకండ్స్ లోపల కొట్టేయాలి. సో, ఇది మళ్ళా ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చూసుకోవచ్చు మీరు నార్మల్‌గా ఈడ ఇచ్చిండన్నమాట కొన్ని నార్మలైజేషన్ మార్క్స్. సో, సేమ్ ఏం చేంజ్ చేయలే. ఫిజికల్ మెజర్‌మెంట్ వచ్చేసి నార్మల్‌గా అందరికన్నమాట స్టేట్ వైస్. అంటే వచ్చేసి మెన్స్‌కొచ్చేసి అయితే ఎంతుండాలి ఇక్కడ 167.6 సెంటీమీటర్స్. ఫీమేల్ వచ్చేసి 152. సో, ఇది. ఇప్పుడు ఎవరైతే ఎస్టీ, ఎస్సీ వాళ్ళు ఉంటారో అంటే సారీ ఎస్టీ వాళ్ళన్నమాట. ఏదైతే జిల్లాలో ఏజెన్సీ ఏరియాస్ ఉంటాయో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నాగర్ కర్నూల్, కొమరం, ఇది ఖమ్మం. దాని తర్వాత చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్స్. సో, వాళ్ళకొచ్చేసి ఎస్టీ మెన్స్‌కొచ్చేసి 160, ఫీమేల్ వచ్చేసి 150. సో, ఇక్కడ చూసుకుంటే మనకి ఇప్పుడు లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఈవెంట్ అన్నమాట. సో, ఇక్కడ లాంగ్ జంప్ వచ్చేసి జనరల్ వాళ్ళకైతే 4 మీటర్స్ ఇచ్చిండు. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కొచ్చేసి 3.5 ఇచ్చిండన్నమాట మీటర్స్. సో, వుమెన్స్‌కొచ్చేసి ఏమో చూసుకోవచ్చు ఈడ. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 ఇచ్చిండు. 6 మీటర్లేయాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వచ్చేసి 6 మీటర్లు సేమ్ అంతే ఉంది వీళ్ళకి వాళ్ళకి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మెయిన్స్ వచ్చేసి ఫైనల్ ఎగ్జామ్. సో, ఇది చూస్తే మొత్తం 200 మార్కులు. ఇప్పుడు ఏదైతే 22 ఏఆర్ ఉందో అతనికి 100 మార్క్స్ అన్నమాట. సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే దాన్ని బై చేస్తాడు కదా! ఈవెంట్స్ ప్లస్ మెయిన్స్ మార్క్స్. సో, ఈడ ఫైనల్ సెలక్షన్ వచ్చేసి ఈడ అన్నమాట. సో, చూసుకోవచ్చు మీరంతా డీటెయిల్‌గా చూడండి. నాకు టైం లేదని నేను నార్మల్‌గా ఏదో రఫ్‌గా చెప్పేస్తున్నా. సో, మీకు జల్దీ ఇన్ఫర్మేషన్ ఇయ్యాలని. సో, ఈడ ప్రతి ఒక్కటి చూసుకోండి. ఇదంతా నోటిఫికేషన్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలా మందికి తెలవదన్నమాట. ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి అసలు నోటిఫికేషన్ ఏందనేది ఎట్లుంటదని తెలవదు. ఇది నార్మల్‌గా గుడ్డిగా ఏందంటే మనం అంటే అందరి గురించి అంటలేను నేను. కొంతమందైతే ఓటీటీ న్యూసెస్ ఇట్లా నార్మల్ గ్రూప్‌లలో వచ్చినదాన్ని చూసేసి ఇగ అదే ఫైనల్ అనుకుంటారు. కానీ దానికి డిపార్ట్‌మెంట్‌కి ఒక నోటిఫికేషన్ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఉంటది అని ఇదన్నమాట. సో, ఇక్కడ చూసుకోండి నార్మల్‌గా మెరిట్ అమాంగ్ క్యాండిడేట్స్ హూ సెక్యూర్ సేమ్ మార్క్స్ అంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైతే సేమ్ మార్క్స్ చేస్తారో సో, వాళ్ళదన్నమాట. సో, లాస్ట్ టైమ్ లాగానే మనకు ఏజ్ ఎవరికి ఎక్కువుంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆహ్, ఇంకా చూసుకోవచ్చు ఈ సర్టిఫికేట్స్ అన్నీ నార్మల్‌గా మీరు స్పోర్ట్స్ వాళ్ళకి అన్నీ చూడండి. ప్లస్ ఇక్కడొచ్చేసి మనకు పోలీస్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్స్ అన్నమాట. జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, కొమరంభీం, రామగుండం పోలీస్ కమిషనరేట్ కింద వస్తదన్నమాట. సో, ములుగు, ఆదిలాబాద్, ఇంకా నిర్మల్, నిజామాబాద్ ఇది పోలీస్ కమిషనరేట్ వచ్చేసి ఇదన్నమాట. నిజామాబాద్ కింద వస్తాయి ఇవి. జగిత్యాల, కరీంనగర్ వచ్చేసి ఇట్లా చూసుకోవచ్చు మీరు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోండి. డిస్ట్రిక్ట్ వైస్ అన్నమాట. ఈడ చూసుకోండి మన డిస్ట్రిక్ట్ వైస్ కూడా ఇచ్చిండన్నమాట. కంటిన్యూస్ డిస్ట్రిక్ట్స్ అని. సో, ఇది పర్సెంటేజ్ ఆఫ్ కోటా. ఇక్కడ చూసుకుంటే మెయిన్ అన్నమాట మనకి. హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిల్డ్రన్స్‌కి 4%, సీపీపీఐ వాళ్ళకి, ఎన్‌సీసీ వాళ్ళకి 2% ఇచ్చిండు. సో, స్పోర్ట్స్ కూడా ఉందన్నమాట. స్పోర్ట్స్ కూడా ఇచ్చిండు కాబట్టి చూసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీస్ ఎన్‌సీసీ వాళ్ళకు బి సర్టిఫికేట్ వాళ్ళకి, హోమ్ గార్డ్స్, చిల్డ్రన్ పోలీస్ పర్సనల్స్, చిల్డ్రన్ డిజేబిలిటీ ఇంపాక్టెడ్ పర్సనల్స్ ఇట్లా చూడండి. సో, స్పోర్ట్స్ కూడా ఇచ్చిండు మెన్షన్ చేసిండు కింద. సో, ఇది అన్నమాట. ఇదంతా చూసుకోండి మీరు. నేను అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకన్నీ నేను ఇక్కడ ఇది మెయిన్ అన్నమాట. సో, ఇక్కడ రన్నింగ్ 1600 మీటర్లు 4 నిమిషాల 15 సెకండ్ల లోపల కొడితే నీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 100కి 100 వస్తాయి. 4:16 కొడితే 95, 4:36 కొడితే 90. సో, ఆ మిడిల్‌లో కొడితే నీకు అన్ని మార్క్స్ వస్తాయని అన్నమాట. సో, మినిమమ్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి నార్మల్‌గా ఎంతంటే 715 లోపల కొట్టేస్తే క్వాలిఫై అయితాం మనం. సో, ఇది. సో, మనం సిలబస్ చూసుకుంటే అదే అర్థమెటిక్, రీజనింగు, జనరల్ సైన్స్, హిస్టరీ ఇయన్నీ అవే టెస్ట్ ఆఫ్ రీజనింగు, ఇయన్నీ సేమ్ లాస్ట్ టైమ్ లాగానే ఉన్నాయన్నమాట. కొన్ని ఎప్పుడో కొంచెం చేంజ్ చేసిండు. సో, చూసుకుంటే మనకి ఫైనల్ ఎగ్జామ్ అర్థమెటిక్ అదే రీజనింగ్ అయ్యే ఉన్నాయన్నమాట. సో, పేపర్ వచ్చేసి మనకు సేమ్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఈ 3 లాంగ్వేజ్‌లో మనకు వస్తది. మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇయన్నీ చూసుకోండి. సో, ఆల్ ది బెస్ట్ అన్నమాట. లాస్ట్ టైమ్ ఎవరైతే మిస్ చేసుకున్నారో
ఆళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. చాలా మందికి అసలు ఘోరంగా పోయినాయి. దగ్గర వచ్చిపోయింది 0.5 కొంతమందికైతే మెరిట్ లిస్ట్ గూడా పోయింది చాలా మందికి. సో, మార్క్స్ ఎక్కువున్నా కొంతమందికి ఇవ్వలేదు. సో, ఐ హోప్ మీరందరూ జాబులు కొట్టాలి. థాంక్ యూ.